మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తరుణ్, డాడీ, మార్నింగ్ మీ అమ్మ దగ్గరికి వెళ్తానన్నావు కదా, వెళ్ళావా? వెళ్ళాను డాడీ. ఏంట్రా అంత డల్గా ఉన్నావు? అక్కడేమైంది? ఏమన్నా అడిగావా? మీ అమ్మ ఏదైనా సమాధానం ఇచ్చిందా? నాకు చెప్పడానికి ఏమన్నా వెనక ముందాడుతున్నావా? అసలు అక్కడేం జరిగిందో చెప్పరా. వెళ్ళాను డాడీ. చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అంతకంటే ఎక్కువ డిసప్పాయింట్ అయ్యి వచ్చాను. అక్కడ నాకు ఎలాంటి ఆన్సర్ దొరకలేదు. కానీ ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్ డాడీ, అమ్మ చాలా స్ట్రగుల్ అవుతుంది. దేని గురించి స్ట్రగుల్ అవుతుందో మాత్రం అర్థం కావట్లేదు. బాగా టెన్షన్ పడుతుంది, విపరీతంగా ఆలోచిస్తుందని మాత్రం చెప్పగలను. మనం ఆలోచించలేనిది, మనం ఊహించలేనిది ఏదో ఉందని నాకు అనిపిస్తుంది. అవునరా, ఏదో పెద్ద విషయమే జరుగుతోంది, మన దగ్గర దాస్తుంది. ఆ విషయం మనం ఎలా తెలుసుకోవాలి డాడీ? తను చెప్పాల్సిందేరా. మనం ఆలోచిస్తే మనకేం తెలుస్తుంది చెప్పు? మరి మనకి ఎలాంటి క్లూ కూడా దొరకటం లేదు కదా. అమ్మని రకరకాలుగా ప్రశ్నించాం, కానీ నా ఏ ఒక్క ప్రశ్నకి కూడా కరెక్ట్ ఆన్సర్ రాలేదు. నిజమే, కానీ మళ్ళీ మళ్ళీ అడిగి మీ అమ్మని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అడిగితే బాధపడుతుందని నాకు అర్థమైంది. అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పు? ఇప్పటికే మధు, చిన్నాలు జననిని చాలా ప్రశ్నలు వేస్తున్నారు. మానసికంగా చాలా కృంగిపోయి ఉంది. ఇప్పుడు మరో పక్క నుంచి మనం కూడా ప్రశ్నలు వేస్తే తను తట్టుకోగలదా? నిదానంగా తెలుసుకునే ప్రయత్నం చేయి, ఎక్కువ ఫోర్స్ చేయకు. నేను అదే ఆలోచిస్తున్నాను డాడీ. మన ప్రయత్నం మాత్రం మనం ఆపకూడదు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా అమ్మే తప్పకుండా మనకి ఏదో ఒక విషయం చెప్తుందని నాకు నమ్మకం ఉంది. తను చెప్పేలోపు మన ప్రయత్నం మనం చేస్తే కొంత సాయం చేసిన వాళ్ళం అవుతాం కదా. అవును డాడీ, ప్రయత్నం ఆపొద్దు. మీ ప్రయత్నం మీరు చేయండి, నా ఆలోచన ప్రకారం నేను నడుచుకుంటాను. అసలు విషయం కాస్తైనా తెలిస్తే మనం కోఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్, యువర్ రైట్. తనంతగా మదన పట్టడానికి కారణం ఆ ప్రయత్నం వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను రా. తెలుసుకునే ప్రయత్నంలోనే ఈ క్షణం నుంచుంటాను. అమ్మా, అక్కేంటి ఇంకా ఇంటికి రాలేదు? ప్రైవేట్ క్లాసులు ఏమైనా ఉన్నాయందా? ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయటికి వెళ్ళిందా? అవునరా, నేను అదే ఆలోచిస్తున్నాను. ఇంత టైం అయ్యింది, అవతల చీకటిగా ఉంది. ధరణి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంట్రా? నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను, నీకేమైనా చెప్పి ఎక్కడికైనా వెళ్ళిందేమో అని. లేదమ్మా, నాకు ఏం చెప్పలేదు.
అదిగో వచ్చేసినట్టుంది. నిండి నూరేళ్లు దానికి. రా. ఏ ధరణి, తమ్ముడు, నీ కళ్ళేంట్రా ఎర్రగా ఉన్నాయి? కళ్ళ కలకలు ఏమైనా వచ్చాయా? కళ్ళ కలకలు రాలేదు, కళ్ళు కలుక్కుమనేలా చేసింది నీ కూతురు ధరణి. ఏ ధరణి, ఏయ్, ఒరేయ్, ధరణి, ఒరేయ్, ధరణి, ఎక్కడున్నావు? ఒరేయ్, రేయ్, తప్పుకోక్క. ఏ ధరణి, రేయ్, రేయ్, ధరణి ఎక్కడున్నావే? ఏమైందిరా? ధరణి, ఏమైందిరా? ఎక్కడక్క? అది ఎక్కడుంది? అసలు ఏమైందిరా? ఎందుకు ఇప్పుడు ధరణి గురించి వెతుకుతున్నావు? పిచ్చి పట్టి, ఎక్కడక్క? అది ఎక్కడ దాక్కుంది? దాక్కోడవేంట్రా? అసలు ధరణి ఇంటికే రాలేదు. దానికోసమే మేమిద్దరం ఎదురు చూస్తున్నాం. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో చెప్పాలా? నా మొహం చూస్తే తెలియట్లేదా నీకో? నా కళ్ళు చూస్తే తెలియట్లేదా నీకో? అదే, దానికి పొగరు తలకెక్కి కళ్ళు నెత్తికెక్కి నా కళ్ళల్లో ఏదో స్ప్రే చేసింది. మంట నసాలానికి ఎక్కింది, కళ్ళని మండిపోయాక. అది చేసిన పడికే నా గుండె మండిపోతుంది. ఎక్కడ కాదే? ఏంటి, స్ప్రే చేసిందా? చేసింది కాబట్టి చెప్తున్నాను. కాలేజ్ దగ్గర దింపుతాను రావే అని బండెక్కమంటే, ఏయ్, ధరణి, ధరణి, ఎక్కు, ఎక్కు. ఏయ్, ధరణి, ఏంటది? తెగపడి నా కళ్ళలోనే స్ప్రే చేసింది. ఎంత ధైర్యం దానికి! దాని అంతు చూడండి, నేను ఇవాళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను. అక్క స్ప్రే చేసిందంటే నువ్వే ఏదో తప్పుగా బిహేవ్ చేసుంటావు. నువ్వేం చేయకపోతే ఊరికే బండెక్కు అన్నందుకే నీ కళ్ళు మంట పుట్టేలా స్ప్రే చేసిందా? ఏదో కహానీ చెప్పగానే నమ్మేస్తావనుకున్నావా? ఏంట్రా, నేను అబద్ధం చెప్తున్నానంటున్నావా? అది రానిరా, దాని నోటితోనే జరిగిందంత చెప్పిస్తా. నేను అనుకున్నట్టే అయ్యింది. మావయ్య ఇంటికొచ్చి గొడవ చేస్తాడనుకున్నా కదా, వచ్చేశాడు. ఇప్పుడు ఎలా? ఖచ్చితంగా అదే అయ్యుంటుందిరా. లేకపోతే ఈ దరిద్రపు దానికి అంత ధైర్యం రాదు. అందుకే నేను ఆవేశపడొద్దు అనేది. ఈ విషయంలో ఈ క్షణం నుంచి జాగ్రత్తగా ఉండాలిరా. అది ఇంకా తెగబడితే మన బంధాలు తెంచుకోవాల్సిన టైం రావచ్చు. నీ బెల్టులు కొట్టుడు కార్యక్రమాలు వాయిదా వేసుకుని కాస్త మారినట్టు నటించి దాన్ని మెప్పించరా. ఆ తర్వాత దానికి నచ్చజెప్పి నీకు అంటగట్టే ప్రయత్నం చేస్తాను. వెళ్ళు, ముందిక్కడి నుంచి వెళ్ళిపో. కేశవ, వెళ్తూ దారిలో ఆ కళ్ళకేమైనా మందు కొనుక్కుని వెళ్ళు. కళ్ళల్లో వేసుకొని ప్రశాంతంగా ఈ రాత్రికి నిద్రపో.
ఏంటక్క అసలు ఏం జరిగింది? ఆ కేశవ మావయ్య చెప్పిందంతా నిజమేనా? అతని కళ్ళల్లో స్ప్రే కొట్టావా? నేను చెప్పింది కూడా నిజమేరా. నిజంగానే వాడి కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టాను. వద్దు రాను అంటే వెంట పడి చేయి పట్టుకుని లాగి బండి ఎక్కించాలనే ప్రయత్నం చేశాడు. అందుకే తట్టుకోలేక ఆ పని చేయాల్సి వచ్చింది. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎవరేమైనా అంటే తలదించుకుని వెళ్ళేదానివి, చీమ చిట్టుక్కుమంటే భయపడేదానివి. బల్లి గోడ మీద అంత దూరంలో కనపడ్డా కెవ్వున కేక వేసేదానివి. మావయ్య ఎన్నోసార్లు నీ వెంట పడ్డా ధైర్యంగా కనీసం ఆయన చెంప మీద నువ్వు ఒక దెబ్బ కూడా వేలేని దానివి. నీకు మావయ్య కళ్ళలో పెప్పర్ స్ప్రే కొట్టేంత ధైర్యం ఎలా వచ్చిందక్క? నాకైతే షాక్గా ఉంది. నువ్వన్నదంతా నిజమేరా. ఈ ధైర్యానికి కారణం ఒక ఆవిడ. ఆవిడనా? ఎవరు? ఒకరోజు నా లైఫ్ స్పాయిల్ చేయాలని రోడ్డు మీద మావయ్య నీచంగా ప్రవర్తిస్తుంటే ఆ రోజు ఆవిడ చాలా ధైర్యం చూపించింది. జుట్టు పట్టి వెనక్కి లాగి ఎడాపెడా వాయించింది. ఆడపిల్ల భయపడకూడదమ్మా, తరిమే జనం లోకంలో అన్ని చోట్ల ఉంటారు. కానీ ఎదురు తిరిగితేనే వాళ్ళు వెనకడుగు వేస్తారు. ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా పెప్పర్ స్ప్రే చెయ్యి అని నన్ను బాగా ఎంకరేజ్ చేసిందిరా. మావయ్య అలా చేయి పట్టి లాగుతుంటే నాకు ఆవిడ చెప్పిన మాటలే ఆలోచనలోకి వచ్చాయి. ఎదిరించకపోతే లాభం లేదని ధైర్యం చేసి పెప్పర్ స్ప్రే కొట్టాన్రా. కళ్ళు మండిపోయాయి. అబ్బో అమ్మో అంటూ కేకలు వేశాడు. నాకు పిచ్చి సంతోషం వేసిందిరా. సూపర్ అక్క, నువ్వు నిజంగా సూపర్. ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో అని భయపడుతున్న నువ్వు ఇలా చేయడం నిజంగా సూపర్ అక్క. నాకు చాలా సంతోషంగా ఉందక్క. నిజంగా ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలిరా. ఆవిడ చెయ్యబట్టే నేనివాళ ఈ పని చేయగలిగాను. అంతేకాకుండా నాకావిడ పదే పదే గుర్తొస్తున్నారు. ఆవిడ గురించి ఆలోచించేలా చేస్తున్నారు. ఎందుకు నాకు పదే పదే ఆవిడ ఆలోచనలు వస్తున్నాయో అర్థం కావట్లేదురా. ఆవిడ చాలా మంచి మనిషిరా. అసలు ఆవిడ కనబడగానే ఏదో ఫీల్ జనరేట్ అవుతుందిరా. ఎప్పుడో మా ఇద్దరి మధ్య పరిచయం ఉన్నట్టు అనిపిస్తుందిరా. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయిరా. సంథింగ్ ఏదో దూరపు రిలేషన్ ఉందేమో అనిపిస్తుందిరా. అక్క, నువ్వు చెప్పే ఆవిడ నాకు తెలుసక్క. నీకు తెలుసా? ఎలా? నిన్న ఆవిడ కేకలు వేసింది కదా, అప్పుడు నువ్వు ఫీల్ అవుతుంటే నేను వచ్చాను కదా. మనం అక్కడి నుంచి వచ్చేసాం. తర్వాత ఆవిడ మళ్ళీ నాకు కనిపించిందక్క. నోరు జారాను, తొందరపడ్డాను అని చాలా ఫీల్ అయిందక్క. నీకు స్పెషల్గా సారీ కూడా చెప్పమని రిక్వెస్ట్ చేసిందక్క. అవునా? అవునక్క, ఇదిగో తన నెంబర్ కూడా ఇచ్చింది. వీలైనప్పుడు నిన్నొకసారి మాట్లాడమని చెప్పింది. డైరెక్ట్గా తనే నీకు సారీ చెప్తుందేమో. అవునా? అసలు నువ్వు ఆ విషయం నాతో ముందే చెప్పుంటే బాగుండేదిరా. ఆవిడ నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదురా. ఆవిడే సాయం చేసింది, ధైర్యం నేర్పింది. నాకు ఆవిడ మీద కోపమేం లేదు. సరే అక్క, మావయ్యని అమ్మ పంపించేసినట్టుంది. పదక్క, భోంచేద్దాం రా.
అడ్రస్లో వెతకడం అయిపోయింది. ఎక్కడ నా పిల్లలు నాకు దొరకలేదు. ఇంకొక అడ్రస్ మాత్రమే మిగిలింది. ఖచ్చితంగా ఈ ఇంట్లో నా పిల్లలు ఉంటారా? నేను వాళ్ళని కలుసుకోగలుగుతానా? ఈ అడ్రస్లోనే వాళ్ళు ఉండేలా చూడు తండ్రి. నా పిల్లలు నాకు దక్కేలా చేయి. వాళ్ళు నన్ను చూడగానే నేను ఎలా రియాక్ట్ అవుతానో, గబాల్లో మీరు నా పిల్లలమ్మ అని చెప్పేస్తానా? అలా నేను బయటపడిపోతే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో? నన్ను అర్థం చేసుకుంటారా? నా ప్రేమను స్వీకరిస్తారా? నా మాటలు నమ్ముతారా? నాతో పాటు నా ఇంటికి తిరిగి వచ్చేస్తారా? మిగిలింది ఒక్క అడ్రస్ అని తెలిసిన దగ్గర నుంచి నా మనసు తెగ హరటపడిపోతుంది. ఇప్పుడిప్పుడు నా పిల్లల్ని చూద్దామా అని తొందరపడుతుంది. ఇది తిరుగుతుంది, దీని వెనకాల నేను పడి తిరుగుతున్నాను. ఎక్కడా దీని పిల్లల జాడ దొరకలేదు. ఇంకా ఎన్ని ఇళ్ళు తిరగాలో? ఎప్పటికి దీని ప్రయత్నం ఫలిస్తుందో, నా కోరిక నెరవేరుతుందో? ఫలానా వాళ్ళు దీని పిల్లలు అని తెలియగానే నా క్రిమినల్ మైండ్కి ఇంకా పదును పెట్టాలి. నాకంటే ముందే ఇది దాని పిల్లల్ని కనిపెట్టేస్తే నేనేం చెయ్యాలి? ఈ శేషు ఒక్క పని చేయడు, లేనిపోని టెన్షన్ క్రియేట్ చేశాడు. దానికంటే ముందే ఆ అడ్రస్ నాకు తెలిసినా బాగుండు. అసలు ఎలా తెలుస్తుంది? ఒక్క ఆధారం లేకుండా చించి ముక్కలు చేశాడు. ఇప్పుడిది ఎటు వెతుక్కుంటూ వెళ్తుంది? చెప్ప వెయ్యకుండా దీన్ని ఫాలో అవ్వాలి. ఆటో! ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి? ఇది ఇంటి అడ్రస్ ఇదే కదా? అవునమ్మా, ఇదే. ఎవరి కోసం వచ్చారు? మీ పేరు రేణుక కదా? కాదమ్మా, నా పేరు లక్ష్మి. అదేంటండి, ఈ అడ్రస్లో రేణుకని పేరు గల వాళ్ళు ఉండాలి కదా? ఇది అద్దిల్లమ్మా. రకరకాల పేర్లు కలిగిన వాళ్ళు ఉంటుంటారు, వెళ్తుంటారు. నేను ఈ ఇంటికి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. మీరు వెతికే వాళ్ళు ఇంతకు ముందు ఉండేవాళ్ళేమో. ఇదివరకు ఉండేవాళ్ళ? పోనీ ఇదివరకు ఉన్న వాళ్ళకి కవల పిల్లలున్నారా? మీరు అడిగే పేరు గల ఆవిడ ఒక ఆవిడ ఉండేది. ఆవిడకు మీరు అడిగినట్టు కవల పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇరుగు పొరుగు వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటే విన్నాను. వాళ్ళే నా కన్న పిల్లలు, డబ్బేగు తెంచుకొని పుట్టిన పిల్లలు. ఆ పిల్లల పేర్లు ఏమైనా మీకు గుర్తున్నాయా? మీకేమైనా చెప్పారా? లేదమ్మా, ఎప్పుడో 5 ఏళ్ల క్రితం మాట. పిల్లల పేర్లు తెలీదు. కానీ మీరన్నట్టు ఆవిడ పేరు రేణుక, వాళ్ళ ఆయన పేరు ప్రతాప్ రెడ్డి అని మాత్రం తెలుసు. అలాగా? మరి వాళ్ళు ఈ ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లారో ఏదైనా తెలుసా? కొంచెం వాళ్ళ అడ్రస్ తెలుసా? లేదమ్మా, వాళ్ళ అడ్రస్ అయితే తెలీదు. వాళ్ళ గురించి ఎవరో ఒకళ్ళు అప్పుడప్పుడు అంటుంటే వినడమే. ఏంటి, జనని మొహం విప్పారాల్సింది పోయి వాడిపోయింది. ఈ ఇంట్లో కూడా దాని పిల్లలు లేరా? దానికి దొరికితేనే కదా నేను ఏదైనా పథకం పన్నేది. ఈ రేణుక ప్రతాప్ల గురించి ఈ చుట్టుపక్కల ఎవరికైనా తెలుసుంటుందా? ఏమండి, వాళ్ళ గురించి ఈ చుట్టుపక్కల ఎవరికైనా తెలుసా? ఏమోనమ్మా, ఎవరికి తెలుసో ఎవరికి తెలీదో నాకెలా తెలుస్తుంది? అయినా ఇటుపక్క అటుపక్క ఉన్న వాళ్ళంతా ఈ మధ్య ఇళ్ళకి అద్దెకొచ్చిన వాళ్ళు. ఎప్పుడో వచ్చినా నాకే తెలీదు. వెనకొచ్చిన వాళ్ళకెలా తెలుస్తుంది?
జనని అంత డల్ అయిపోయిందంటే తన పిల్లలు ఇక్కడ లేనట్టే. దానికి దొరక్కపోతే 7 కొండల చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తా, మోకాళ్ల మీద కొండెక్కి దర్శనం చేసుకుంటా. ఈ జన్మలో దానికి దాని పిల్లలు దొరక్కపోతే నేను మాత్రం ఫుల్ హ్యాపీ. ఏంటి లక్ష్మి, ఎవరో మీ ఇంటికొచ్చి వెళ్తున్నారు? రేషన్ కార్డు వల్ల? రేషన్ కార్డు కాదు, కళ్యాణ లక్ష్మి కాదు. ఇంతకు ముందు ఇంట్లో ఉన్న రేణుక కోసం వచ్చింది. వాళ్ళు లేరు అని చెప్తే వాళ్ళ అడ్రస్ తెలుసా అని అడిగింది. నాకేం తెలుసు, తెలీదని చెప్తే ఆవిడ వెళ్ళిపోతుంది. రేణుక కోసం వచ్చిందా? వాళ్ళ అడ్రస్ నాకు తెలిసే. అవునా? ఒక్క నిమిషం ముందొస్తే పాపం ఆవిడికి అడ్రస్ దొరికేది కదా. ఆవిడ ఆరాటం అడగడం చూస్తే ఆ రేణుకతో ఏదో ముఖ్యమైన పని మీదే వచ్చినట్టుంది. నాకేమో అడ్రస్ తెలీదని చెప్పాను. పాపం విచారంగా వెళ్ళిపోయింది. నేను చెప్తా పదండి. ఏమండి, ఆగండి ఆగండి. ఏమండి, వీళ్ళేంటి జన్నని పిలుస్తున్నారు? ఏమండి, ఆగండి. ఏమండి? హలో, మిమ్మల్ని. ఎక్స్క్యూజ్ మీ, ఆగండి ఒకసారి. ఆగండి. ఏమండి? మేడం మేడం, ఒక్క నిమిషం. ఏమిందమ్మా? ఎందుకు ఆవిడని పిలుస్తున్నారు? ఆవిడ ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉన్న ఆవిడ గురించి అడిగిందండి. నాకు అడ్రస్ తెలీదని చెప్పాను. తినకి తెలుసంట, చెప్దామని పిలుస్తున్నాం. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు వీళ్ళు నా పని సులువు చేసేటట్టున్నారు. మీరు తెలీదనేసరికి పాపం ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నట్టుంది. తను నేను కలిసే వచ్చాం. మీరు ఆ అడ్రస్ ఏదో నాకు చెప్పండి, నేను తనకు చెప్తాను. మళ్ళీ మేం కలిసి వెళ్లాల్సిన వాళ్ళమే కదా, ఆ కార్లోనే వచ్చాం. మీరు చెప్పే వివరాలు దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఆ డీటెయిల్స్ నాకు తెలిస్తేనే వాళ్ళని డిలీట్ చేయటానికి వీలుగా ఉంటుంది. చెప్పండి, మీరు చెప్పాలనుకుంటున్న వివరాలు నాకు చెప్పండి. థ్యాంక్స్ అండి, మీ మేలు జన్మలకి మర్చిపోలేను. తనకి వివరాలు తెలిస్తే చింతలన్నీ దూరం అయిపోతాయి. చాలా థ్యాంక్స్. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, నేను తనకి విషయాలన్నీ చెప్తాను. సరేనండి, ఉంటాము. జనని, నువ్వు దేనికోసం వెతుకుతున్నావో ఆ రహస్యం ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది. నువ్వింక జన్మలో వాళ్ళని కలుసుకోలేవు, నీ పిల్లల్ని చూడలేవు, నీ ప్రేమని నువ్వు పంచలేవు. ఎవరమ్మాయి, ఏం కావాలి? కుక్కర్లు మిక్సీలంటూ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వచ్చావా? మాకేం అక్కర్లేదు, అన్ని మా ఇంట్లో ఉన్నాయి. అయ్యయ్యో, ఆ? నేను సేల్స్ గర్ల్ని కాదండి. మరి చందాలు అడగడానికి వచ్చావా? ఏ గుడికి, ఏ ఉత్సవానికి? అనాథాశ్రమానికి ఏమన్నా డబ్బులు కావాలా? మేమెవ్వరికి ఏమీ ఇవ్వం. వెళ్ళమ్మ వెళ్ళు. అది కాదండి, నేను డిటెక్టివ్ని. ఏంటి డిటర్జెంటా? డిటర్జెంట్లొద్దు, సోపులొద్దు, లిక్విడ్లు వద్దు. మేం కొనం, మాకేం అవసరం లేదు. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టడం అంటే ఇదే. మా పనులు చెడగొట్టడానికి సరిగ్గా పనులున్నప్పుడే తగలాడతారు. వెళ్ళమ్మ వెళ్ళ వెళ్ళ. అయ్యో, డిటర్జెంట్ని కాదండి, నేను డిటెక్టివ్ని. అరే చిన్న, మనం కాంటాక్ట్ అయిన డిటెక్టివ్ తనే అనుకుంటా. పద.
నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. అమ్మమ్మ నువ్వు ఆగవే, వీళ్ళ గురించి నీకేం తెలీదు. ఇదిగో అమ్మాయి, నీకేం చెప్తారే అది అది కాదే, అది ఉంది చూసావా, అది మధు మధు మధు. అదేంటే తలిపేశావు? మీరు లోపలికి రండి. మేము కాంటాక్ట్ చేసిన డిటెక్టివ్ మీరేనా అండి? అవునండి. ఆవిడెవరండి? చాదాస్తం మనిషి నా బుర్ర మొత్తం తినేసింది. మీరు ఆవిడ మాటలేం పట్టించుకోకండి, కూర్చోండి. మధు, తలుపు తీవే. ఇదే బెడ్డూరమే. చందాల కోసం వచ్చిన వాళ్ళని సాగనంపక నన్ను గదిలో పెట్టావేంటే? తీయవే. మధు, తలుపు తీ. మధు, తలుపు తీ. మీకు మ్యాటర్ అంతా ఫోన్లో చెప్పాం కదా. మీరు మా వర్క్ టేకప్ చేస్తారా? టేకప్ చేయడం ఏంటండి? ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాను. జస్ట్ మిమ్మల్ని ఫార్మాలిటీగా కలుద్దామని వచ్చాను. మీ నాన్న ఎవరో కనిపెట్టాలి, అంతే కదా? అవునండి. మేమెంత ట్రై చేసినా తెలుసుకోలేకపోతున్నాం. మీరే కాస్త ఈ విషయంలో ఇంట్రెస్ట్ చూపించి మాకు హెల్ప్ చేయాలి. హెల్ప్ ఏంటి? ఇట్స్ మై డ్యూటీ. మీరు పే చేస్తారు, నేను పని చేసి పెడతాను. ఆ పని మీదే కదా వచ్చింది. మీరు అడ్వాన్స్ ఇస్తానన్నారు, అది కలెక్ట్ చేసుకుందామని వచ్చాను. ఇదిగోండి, మీకు ఇస్తానన్న హాఫ్ అడ్వాన్స్. నువ్వు దేవతవా? వరాలిచ్చే తల్లివా? ఏమిచ్చావు? ఏం మేలు చేసావు? పోయింది, పోయింది. నీ మీద పూర్తిగా నమ్మకం పోయింది. అస్య యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య వీర్య విజయాభైరారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం. బొట్టు పెట్టుకో అమ్మా. పంతులు గారు, ప్రసాదం నేను పంచుతానివ్వండి. దేవుడంటే భక్తి, పెద్దలంటే గౌరవం. నీ మంచి మర్యాదలేనమ్మా, నీకు జీవితకాలం తోడుగా ఉంటాయి. రోజు ఆవేశంలో అనరాని మాట్లాడినాను. నా పిల్లల మీద ప్రేమతో నోరు జారాను, కానీ నీ మీద కోపంతో కాదయ్యా. మంచి తలచే మనసును దేవుడివయ్యా నువ్వు. నా మాటలు నువ్వు మనసులో పెట్టుకోకు. నాకు మేలు చేయమని వేడుకోవడానికి వచ్చాను. నా పిల్లలు ఎక్కడున్నా నా దగ్గరికి చేర్చు తండ్రి. కళ్ళారా వాళ్ళని చూసుకునే భాగ్యం కలిగించు. నా పేగు బంధాలని నా నుంచి దూరం చెయ్యకు తండ్రి.
నా పిల్లల్ని నేను వెతుక్కోవడం నా బాధ్యత. వాళ్ళని నా కంటపడేలా చేయడం నీ ధర్మం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ప్రసాదం తీసుకోండి. మనం పద్ధతి తప్పితేనే అవతలి వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తిస్తారు. ఆడపిల్ల ఉండాల్సిన లిమిట్స్ లో ఆడపిల్ల ఉండాలి. సారీ, ఆ రోజు నిన్ను ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను. మా తమ్ముడు బాలు అంతా చెప్పాడు. మీరెందుకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడతారు? మీరేదో తెలియకన్నారు. నేనది తప్పుగా భావించడం లేదు. మీరు ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. మనసులో పెట్టుకుని మదన పడితే సంతోషంగా ఉండలేం. రండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి. కూర్చోండి. ఒక్క నిమిషం, కొంచెం జరగండి. అయ్యో, నువ్వు తుడుస్తున్నావేంటమ్మా? ఇప్పుడు కూర్చోండి. నీ మనసు మంచితనం నీ మర్యాదలో తెలుస్తుంది. ఏంటి ఈరోజు నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? ఏమన్నా విశేషమా? ఏమైనా శుభవార్త? నాకు శుభవార్తేనండి, చాలా గొప్ప శుభవార్త. మా కోసం మా నాన్న దుబాయ్లో పనిచేయడానికి వెళ్లారు. చాలా రోజుల తర్వాత ఇవాళ వస్తున్నారు. నాన్నని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఎక్సైట్మెంట్ లో ఉన్నానండి. నాన్నకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదని, నాన్న క్షేమంగా రావాలని అర్చన చేయించడానికే గుడికొచ్చాను. ఏంటో నాన్నని తలుచుకుంటుంటే ప్రతి నిమిషం గంటలా గడుస్తుంది. నీకు మా నాన్న ఎవరో తెలుసు కదా? ఒక్క మాట ఎప్పుడైనా చెప్పావా? మాకు ఫ్యూచర్ లో నాన్న అవసరం ఎంతో ఉంటుందని చెప్పామే, అప్పుడైనా చెల్లించావా అమ్మా? ఏ కూతురికైనా నాన్న మీద ప్రేమ ఇలాగే ఉంటుంది. మధు కూడా నాన్న కోసం ఎప్పటి నుంచో తప్పిస్తుంది. వాళ్ళ నాన్న ఎవరో, ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది? మీ కన్న తండ్రి అమ్మ అని మధుకి చిన్నకి చెప్పినప్పుడు వాళ్ళు ఇంతకంటే ఎక్సైట్గా ఫీల్ అవుతారు కదా, ఇంతకంటే ఎక్కువ సంతోషిస్తారు. వాళ్ళు సంతోషిస్తారా లేకపోతే మనసు చిన్నపుచ్చుకుంటారా? ఒకవేళ సంతోషపడి వాళ్ళ నాన్నకు వాళ్ళ దగ్గర అయితే నేను వాళ్ళని వదులుకోగలనా? మీరేంటండి నన్ను సంతోషంగా ఉన్నావా అని ప్రశ్నిస్తూ డల్గా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? చెప్పండి. మనసులో బాధ మరొకళ్ళతో షేర్ చేసుకుంటే తగ్గుతుందంటారు. లేదు, అదేం లేదు. పిల్లలకి తండ్రి అంటే ఎంత ప్రేమో నీ మాటల్లో అర్థమవుతుంది. అవును, మీ నాన్న వస్తున్నాడని నువ్వు ఒక్కదానివే గుడికొచ్చావు. మీ అమ్మ మీ తమ్ముడు కూడా రాలేదా? ఏమైంది? మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఇప్పుడు మాకమ్మ ఉంది, కానీ తను కన్న తల్లి కాదు. మా అమ్మ ప్లేస్ లో వచ్చిన మా నాన్న రెండో భార్య. సారీ, తెలియకుండా నిన్ను అడిగి అనవసరంగా బాధ పెట్టాను. సారీ. అయ్యో, తెలియకనే కదా అడిగింది. తెలిస్తే అడిగేవారు కాదు కదా. ఎందుకండి దానికి సారీ చెప్పడం? నాకు అమ్మ లేదన్న బాధ, నాన్న వస్తున్నారన్న సంతోషంలో ఎప్పుడు మర్చిపోయాను. గుడికొచ్చాక దేవుడికి మాత్రమే మన కష్టం, నష్టం, బాధ గురించి చెప్పుకోవాలండి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చిన్నదానివైనా చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడుతుంటే
ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. సోది చెప్తానమ్మ సోది, జరగబోయేది చెప్తాను. థ్యాంక్స్ అండి. ఏంటి తల్లి కూతుళ్ళిద్దరూ సంతోషంగా కబుర్లాడుకుంటున్నారన్నమాట. మాట మాట మాట. హాయ్ మరదలా, హౌ ఆర్ యు? అంతా కుశలమా లేక శల్యమా? అయ్యో, అలా వెళ్ళిపోతున్నావేంటమ్మా? నువ్వు కనబడగానే ప్రేమగా పలకరిద్దామని కారు దిగితే నీకోసం కాదు అన్నట్టు నన్ను లెక్క పెట్టకుండా వెళ్ళిపోతున్నావేంటి? నీ ఆడపడుచును కదా, అంత నిర్లక్ష్యం ఎందుకు చూపిస్తావు? నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నీకు ప్రేమ ఎక్కడిది? వెటకారం, వెక్కిరింపు, అవమానం చేయడం తప్ప. సర్లే, ఈ నిష్ఠురాలెందుకులే గాని అడగడం మర్చిపోయాను. ఎలా ఉన్నావు? నీ పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? వేధించడం, వాదించడం మానేసారా? వాళ్ళు సైలెంట్ గా ఉన్నారా? నువ్వు ప్రశాంతంగా ఉన్నావా? వాళ్ళ కోరిక తీర్చే మార్గం ఏమైనా ఆలోచించావా? నీకు చాలా సార్లు చెప్పాను అనవసరంగా మధు చిన్న జోలికి రావద్దు అని. వాళ్ళ విషయంలో కలుగు చేసుకుంటే నేను ఎంతకైనా తెగిస్తాను. జాగ్రత్త. ఓహో పిచ్చి జనని, నేనడిగింది నువ్వు మమకారం పంచి పెంచిన మధు చిన్నాల గురించి కాదు. నువ్వు నానా కష్టాలు పడి కన్నా నీ కవలల గురించి, నీ సొంత బిడ్డల గురించి. ఏంటి జనని, కన్నపిల్లలు అనగానే అంత కంగారు పడిపోతున్నావు? కళ్ళల్లో భయం, వెన్నులో వణుకు, నుదుటి మీద చెమటలు. నువ్వు చెమటలు తుడుచుకుంటే నిజం బయటికి రాకుండా ఆగదు కదా. అయినా కన్న పిల్లల గురించి అడిగితే ఎందుకు నీకు వెన్నులో వణుకు పడుతుంది? అసలేం మాట్లాడుతున్నావు? మధు చిన్నాలు నా పిల్లలే. హే, అది ప్రపంచానికి తెలిసిన బంధం, నువ్వు పెంచిన మమకారం. కానీ నీకు నాకు మనస్సాక్షికి తెలిసిన నిజం వేరే కదా. మధు చిన్నాలు నీ సొంత పిల్లలు కాదు కదా. వాళ్ళు నీ పిల్లలు కారు అని నీ మనసుకి తెలుసు కదా. వాళ్ళ తల్లిదండ్రులు వేరే వాళ్ళని నీ అంతరాత్మకి తెలుసు కదా. ఆ నిజం నువ్వు చెమటలు తుడుచుకున్నంత ఈజీ కాదు. చూడు, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? వాళ్ళు నా పిల్లలు కాకపోవడం ఏంటి? నాకు వేరే కన్ను పిల్లలు ఉండడం ఏంటి? ఈ మాటల వెనుక ఏదో దుర్మార్గపు ఎత్తుగడుంది. ఏదో విధంగా నన్ను రెచ్చగొట్టి ఏదో చెడు చెయ్యాలని చెప్పి చూస్తున్నావు. నీతో నాకు మాటలు అనవసరం. వెళ్ళు జనని, నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీ నీడలా నీ వెంటే వస్తా. ఎందుకో తెలుసా? మధు చిన్నాలతో ఈ నిజం షేర్ చేసుకోవడానికి, వాళ్ళకి నిజం చెప్పడానికి. వస్తావా? వాళ్ళతో ఏం చెప్తావు? అయినా ఈ విషయం నీకెలా తెలిసిందే? నువ్వేదో ఊహించుకొని నన్ను భయపెట్టాలని చూస్తున్నావు. జనని జనని జనని,
నీకు తెలిసింది నాకు తెలియకుండా ఎందుకుంటుంది? చెప్పాను కదా, నేను నీ నీడను అని. అయినా నాకిప్పుడు ఎలా తెలిసింది అన్నది ఇంపార్టెంట్ కాదు. ఈ మ్యాటర్ వాళ్ళకి పోస్ట్ చెయ్యాలా వద్దా అన్నదే ఇంపార్టెంట్. నాది ఊహైతే వాళ్ళ కన్న తల్లిదండ్రుల పేర్లు నాకెలా తెలుస్తాయి? కన్న తల్లిదండ్రుల పేర్లా? ఎస్, తల్లి రేణుక, తండ్రి ప్రతాప్. am I right? ఎనీ కన్ఫ్యూజన్? ఈ మ్యాటరే చెప్తా, అంతకు మించి వేరే ఏం చెప్పను. వెళ్దాం పదా. మధు చిన్నాలు నీ పిల్లలు కాదని వాళ్ళ దగ్గరే తెలుస్తాను పదా. నడవద్దు, నేనే లిఫ్ట్ ఇస్తా. ఇద్దరం హాయిగా ఏసీలో బయలుదేరి ఇంటికి వెళ్ళాక కులాసాగా మనకు తెలిసిన విషయం పిల్లలకి చెప్పేద్దాం. ఫినిష్. ప్లీజ్ చూడు, ఈ విషయంలో నువ్వు తలదూర్చుకో. ఓ, ఇది నీకేమాత్రం సంబంధం లేని విషయం. ఇది నా పర్సనల్, నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటాను. నాకు సంబంధం లేని విషయమా? చచ్చ, పొరపాటు పడ్డావు. నీ పిల్లల కోసం నువ్వు తెగ ఆరాటపడి వెతికేస్తున్నావు కదా. ఎందుకు వెతుకుతున్నావు? వాళ్ళు కనబడగానే చెరో చేత్తో పట్టుకుని స్ట్రైట్ గా గుణ దగ్గరికొచ్చి ఇదిగో నీ పిల్లలు అని చెప్పి ఆస్తి మొత్తం కొట్టేద్దామనుకున్నావా? నాకు నా తమ్ముడికి మధ్య రక్త సంబంధం ఉంది. వాడికి వాడి ఆస్తికి శ్రమ సంబంధం ఉంది. ఆ ఆస్తితో నాకు ఆశాబంధం ఉంది. అలాంటప్పుడు సంబంధం లేదంటే ఎలా? నీ ఆశ ఆరాటం వేరు, ఆ ఆశ ఆరాటం వేరు. నీ ఫైనల్ టార్గెట్ ఆస్తే, నా డెస్టినీ ఆస్తే. చూడు, నాకు అలాంటి ఆలోచన ఏం లేదు. నేను వాళ్ళని వెతికేది నా బిడ్డల్ని నేను చేరదీసుకోవడానికి, మీ ఆస్తుల కోసం కాదు. ప్లీజ్ ఈ విషయం ఇంతటితో వదిలేసే. నీకు తెలిసింది నీలోనే ఉంచుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాళ్ళని తీసుకొని గుణ దగ్గరికి రాను. ఆస్తిలో నా వాటా అడగను, సరేనా? నో 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 వే. వదిలే ప్రసక్తే లేదు. ఈ నిజం మధు చిన్నాలకి చెప్పేదాకా నేను ప్రశాంతంగా ఉండలేను. నాకు మనశ్శాంతి ఉండదు. నా కడుపు ఉబ్బరం తగ్గాలంటే వాళ్ళకి ఈ విషయం చెప్పి తీరాల్సిందే. శక్తి, ప్లీజ్ శక్తి, దయచేసి ఈ విషయం వాళ్ళకి చెప్పకు. తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అది నేను భరించలేను. ప్లీజ్ శక్తి. భరించలేవు? నీ పిల్లలు కాని వాళ్ళు నిన్ను వదిలితే ఎందుకు భరించలేవు? నీకు ధైర్యం మెండు కదా, తెగింపు ఎక్కువ కదా. నీ పిల్లలు నీకు దొరికితే వాళ్ళ మీద ప్రేమ ఎందుకుంటుంది? నీకు నీ వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళకి వాళ్ళ వాళ్ళు కావాలి కదా. అయ్యో, చెప్పాలి అని నేను ఆరాటపడుతుంటే ఈ చెప్పు నా కాల్ జరి అడ్డుపడుతుంది. ఎలా? ఇవ్వవా ప్లీజ్? కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్ జనని? తీ జనని. ఎలాగో పట్టుకున్నావు కదా, తెచ్చిందని తెచ్చావు. నీ చేతులతో నా కాలికి తొడగచ్చు కదా. ఆడబిడ్డ ఆశీర్వాదం నీకు చాలా మేలు చేస్తుంది.
పువ్వు బాగుంది కానీ నీ అంత బాగోలేదు. ఈ వాసన, ఈ సువాసన రేపు శోభనం గది నిండా వెదజల్లాలి. నీకిష్టమైన ఈ రోజాలతోనే గదంతా డెకరేట్ చేయిస్తా. నీకోకే కదా? నీ ఇష్టం నువ్వు చెప్పకపోయినా నేను కనిపెడతానులే. ఎందుకంటే మేనమామను కదా. నువ్వు ఎంత మౌనంగా ఉన్నా నీ మనసులో మాటను నేను చెప్పగలనులే. నువ్వు నా దానివి. నీ అందం నా సొంతం. ఛే! వీడు తొందరపడి కొంప ముంచేలా ఉన్నాడు. అరే, అది వాళ్ళ నాన్న వస్తున్నాడని సంతోషంగా అర్చన చేయించడానికి గుడికెళ్ళింది. ఎందుకురా దాని ఆనందాన్ని చెడగొడతావు? వెళ్ళు, అవతలికెళ్ళు. ఏంటేంటేంటి బావస్తున్నాడా? మరి నాకింత మంచి వార్త చెప్పలేదేంటి ధరణి? ఓ మాట, మామా మా నాన్న వస్తున్నాడు అని చెప్తే నేను నీతో పాటు గుడికొచ్చేవాణ్ణి కదా. కలిసి ప్రదక్షిణలు కూడా చేసేవాళ్ళం కదా. ఎప్పుడో వేయాల్సిన 7 అడుగులు ఇప్పుడే వేసేసేవాళ్ళం కదా. తప్పుగా అనుకోకు ధరణి. మనసులో ఉన్న మాట గబాలున బయటికనేసా. నీ సంతోషమే నా సంతోషం ధరణి. నీ ఆనందమే నా ఆనందం. నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నేను ప్రశాంతంగా ఉంటాను. ఏంటో నీ అందాన్ని చూసేసరికి నా మనసులో ఉండదనుకో, జారుతూ ఉంటుంది. నువ్వేమనుకోకు. బావొస్తే మనకు పండగే కదా. అబ్బబ్బబ్బబ్బా, ఎంత శుభవార్త! ఉబ్బి తబ్బిబైపోతున్నాను. బావా వచ్చేసేయ్. చూసావా బంగారు తల్లి? వాడు అందం అని నిన్ను ఆట పట్టిస్తాడు గాని మీ నాన్న మీద వాడికి ఎంత ప్రేమో. నీకు మీ నాన్న అంటే ఎంత ప్రాణమో వాడికి బావంటే అంతే ప్రాణం. చెప్పేశాడు కదా. ఆ సంతోషంలోనే నీతో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. మీ నాన్న వస్తున్నాడని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, ఆయన వస్తున్నాడని వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడన్నవేవి నువ్వు పట్టించుకోకమ్మా, మనసులో పెట్టుకోకు. సరే అమ్మా. ఇక నువ్వే నాకు దిక్కు. దానన్న గంటకు పెరిగిపోతుందక్క. నా గుండెల్లో దాని మీద ఉన్న కోరిక గుడి గంటలా మోగిపోతుంది. నువ్వేమో పెళ్లి చేయాలక్క. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పెళ్ళి ఎలా చేస్తాన్రా? కాస్త నిదానంగా ఉండరా, దాంతో మంచిగా మెసలరా అంటే పెడచెవిని పెడతావు. నీ పద్ధతి మార్చుకోకపోతే ఆయనకెలా నచ్చ చెప్తాన్రా? అయినా నువ్వే దిక్కు. నా పెళ్లి చెయ్యాలంటున్నావు, నాకు తెలీదా? నీ పెళ్లి నా బాధ్యత కాదా? కాకపోతే కాస్త తగ్గరా, తప్పుడు పనులు మానరా. ఆయన వచ్చాక నువ్వు ప్రేమ వలకబోయి నైస్గా మాట్లాడరా, మంచి అనిపించుకో. నువ్వు ఎలాగోలా నీ మంచితనం చూపించు. నేను నైస్గా మాట్లాడి ఐస్ చేసి నీ పెళ్లి చేయిస్తాను. అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను, నీకింత అందం పిచ్చేందుకురా? అందమేమన్నా కంచంలో పెట్టి వడ్డించుకుని తింటావా? అదేమన్నా కడుపు నింపేదా, కాలు నింపేదా? ఆయన ఏవైనా కోట్లు కూడబెట్టుకుని వస్తున్నాడు అనుకున్నావా? మహా అయితే ఓ 25,000 30,000 తెస్తాడు.
అవే మూలకొస్తాయిరా? ఏంటక్క అలా అంటున్నా? నీ మంచి కోరేరా. నీ మోజు ఏ హై రేంజ్ ఫ్యామిలీ మీదనో చూపిస్తే ఆస్తి అంతస్తు ఉన్న పిల్లని నీ సొంతం చేసుకుంటే హ్యాపీగా నీ లైఫ్ సెటిల్ అవుతుంది. నీతో పాటు నిన్ను నమ్ముకున్న నేను కొంచెం సుఖపడతాను. ఏంటక్కో సడన్ గా రూటు మార్చి క్యాష్ ఉన్నామని పట్టుకోమంటున్నా? ధరణి అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎంత ప్రేమ నీకు తెలుసు కదా. ఎప్పటికైనా నేను ధరణినే పెళ్లి చేసుకుంటాను. ఆ విషయంలో మాత్రం నేను ఎవరి మాట విన్నా? వినకురా, వినకు. బాగుపడరా అంటే చెడిపోతాను అనేవాణ్ణి ఏం చేస్తావు? ఈ అందాలేమైనా శాశ్వతమా? తరతరాలకి సరిపడా ఆస్తులుంటే కాలు మీద కాలేసుకుని బ్రతికేయొచ్చురా. అక్క, ఈ కాలు మీద కాలు సంగతులు నాకు చెప్పకక్క. ఎప్పటికైనా ధరణియే నా లైఫ్ పార్ట్నర్. అది లేకపోతే లైఫే లేదు. నీ కర్మ. దరిద్రుని బాగు చేయడం బ్రహ్మతరం కూడా కాదంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆయన ముందు ధరణితో చాలా మర్యాదగా ప్రవర్తించు. మాట జారినా మొరటుగా ప్రవర్తించినా నా మాట సాగదు, నీ కోరిక నెరవేరదు. ఓ సోస్, ఇరగదీస్తాగా. బావ ముందు యాక్టింగ్ ఇరగదీస్తా. నువ్వు చూస్తావు కదక్క, బావ రాగానే తలంటు పోస్తా, వీపురుద్దుతా, వ్యసనకరతో విసురుతా, కాలు పడతా. కళ్యాణం ధరణితో చేయమని ప్రాధేయపడతాను. కేశవ అంటే మరో రామచంద్రుడు అనిపించుకుంటాను. చూస్తూ ఉండక్క. అన్నం వడ్డించమంటావా? పిల్లలు తిన్నారా అమ్మా? వాళ్ళు తిన్నారు, నువ్వు తిందుగానరా. నాకు ఆకలేస్తుంది. నాకు ఆకలిగా లేదమ్మా, వద్దు, తినాలనిపించడం లేదు. జర్నీ, దేని గురించే బాధపడుతున్నావు? నీ కన్నపిల్లల గురించి కనుక్కోలేకపోయానని ఆలోచిస్తున్నావా? ఇన్నేళ్లు నీ కన్నపిల్లలు వేరే ఉన్నారని నీకు తెలీదు. 20 ఏళ్ల తర్వాత తెలిసింది. ఇప్పటికిప్పుడు కనబడటం లేదని ఆరాటపడ్డా తొందరపడ్డా దొరుకుతారా? కొంచెం ఓపిక పట్టు. ప్రయత్నం చేస్తున్నావుగా, ఫలించకుండా ఎలా ఉంటుంది? జనని, జనని, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? మధు చిన్నాలు నా పిల్లలు కాదన్న విషయం ఆ దుర్మార్గురాలు శక్తికి తెలిసిపోయింది.